అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక జిత్తుల మారి నక్క. అది ఆహారం సంపాదించుకోకుండా మిగతా జంతువుల నుంచి లాక్కొని తినేది. అవి ఇవ్వకపోతే అదిరించి బెదిరించి తీసుకునేది. దాని తీరు ఏ జంతువుకి నచ్చేది కాదు. కానీ ఏమి చేయలేకపోయేవి. ఒక చెలాకి కుందేలికి నక్క వ్యవహారం అసలే నచ్చేది కాదు. దానికి బుద్ధి చెప్పాలనుకుంది. అడవంతా తిరిగి ఒక విషపు దుంపను వెతికి పట్టుకుంది. అది తింటే కడుపులో వికారం మొదలవుతుంది. ఆ దుంపను నక్క ఎదుగా తినబోతున్నట్లు నటించింది. వెంటనే నక్క, ఏమి తింటున్నావు? ఒకదానివే తింటావా? నీ స్నేహితుడైన నాకు పెట్టవా? పాపం తగులుతుంది అంది నక్క. కుందేలు, అయ్యో, నీకు ఇవ్వకుండా నేనెలా తింటాను? ఈ దుంపను నువ్వే తిను, నేను వేరేది తెచ్చుకుంటా అని ఇచ్చేసి వెళ్ళిపోయింది. నక్క ఆబగా దుంపను తినేసింది. తిన్నాక కడుపులో వికారం నొప్పి మొదలయ్యాయి. కింద పడి తోర్లసాగింది. మిగతా జంతువులను వచ్చి దాని చుట్టూ చేరి మంచి పని అయింది అంటూ నాట్యాలు చేశాయి. అప్పుడు అర్థమైంది నక్కకి జంతువులన్నీ కావాలని ఇలా చేశాయని. ఇంకోసారి వారి ఆహారాన్ని తినకూడదని నిర్ణయించుకుంది. మిగతా జంతువులని కుందేలుని మెచ్చుకున్నాయి. మీకు మా కథలు నచ్చాయా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో మరిన్ని మంచి కథలు మీకు అందించగలుగుతాం. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది.